ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. కొత్త సీఎం ఎంపికలో అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కమలనాథులు సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఢిల్లీలోనూ అమలు చేసే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీ సీఎం రేసులో పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ఓడించిన జాట్ నేత పర్వేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ్, విజేందర్ గుప్తా, ఆసిఫ్ సూద్, పవన్ శర్మ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రజలకు పెద్దగా పరిచయం లేని కొత్త నేతలకు సైతం సీఎం పదవిని కట్టబెట్టిన చరిత్ర బీజేపీకుందే. దీంతో ఎవరి పేరును ఖరారు చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. పూర్వాంచల్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను సైతం పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గత అనుభవాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలో ఊహించని రీతిలో సీఎం పదవులను కట్టబెట్టింది. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, రాజస్థాన్లో భజన్ లాల్ శర్మ, ఒడిశాలో మోహన్ చరణ్ జాగీలను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది బీజేపీ. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీ కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ తమకు కేటాయించిన బాధ్యతల్ని నిర్వర్తించగలిగేవారని వెల్లడించారు. నూతన సీఎంగా ఎవరిని ఎన్నుకున్నా ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాకనే ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని చెప్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది బీజేపీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. కొత్త సీఎం ఎంపికలో అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కమలనాథులు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది ఢిల్లీ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అట్టహాసంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి ప్రధాని మోడీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ముగ్గురు కూడా ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఏర్పాటు సంబంధించిన అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఇతరత్ర ముఖ్య నేతలతో కూడా సంప్రదించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు, ఎవరు ముఖ్యమంత్రి అన్న అంశంపై ఏ నిర్ణయానికి వచ్చారన్నది ఇంకా స్పష్టంగా తెలిసి రాలేదు. కానీ మొత్తంగా నిన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాత్రం చర్చ జరిగింది. దానిపై చూచాయిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రధాని రేపు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. అదేవిధంగా 12-13 తేదీల్లో అమెరికా పర్యటన ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బహుశా రామ్లీల్ మైదాన్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా హాజరు కావాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా అట్టహాసంగా పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవం ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆలోచిస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో పశ్చిమ ఢిల్లీకి ఎంపీగా 2 సార్లు ఎన్నికయ్యారు. అదేవిధంగా గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు టికెట్ నిరాకరించి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ని పోటీ చేసేందుకు ఆయన్ని నిలిపారు అరవింద్ కేజ్రీవాల్కి ప్రత్యర్థిగా. అరవింద్ కేజ్రీవాల్ను దాదాపు 4,000 ఓట్ల మెజారిటీతో ఓడించిన తర్వాత జైంట్ కిల్లర్గా ఆయన కార్యకర్తలు అభిమానాన్ని పొందారు. అదేవిధంగా ముందు వరుసలో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు. ఆయన జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. అదేవిధంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా జాట్ సామాజిక వర్గానికి ఒక సందేశం కూడా ఇచ్చినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో పర్వేష్ వర్మనే పరిశీలించేందుకు అవకాశం ఉందని చెప్పి కార్యకర్తలు చర్చ జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 4-5 ఈ ముఖ్యమంత్రి పదవికి అంశానికి సంబంధించి అభ్యర్థుల పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అనూహ్యంగా బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. గతంలో ఉన్నటువంటి నిర్ణయాలను కనుక చూసినట్లయితే మహిళ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఉంది. అలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ప్రస్తుతానికి
బాసురి స్వరాజు, సుష్మా స్వరాజు, బీజేపీ అగ్రనేత, దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఇప్పుడు ఆమె ఎంపీగా ఉన్నారు న్యూఢిల్లీ నుంచి. అయితే ఎంపీగా ఉండి ఆమెను రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవికి ఆమెని పేరు సూచిస్తారా, ప్రతిపాదిస్తారా అన్నది అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక మహిళను కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందన్న చర్చ మాత్రం జరుగుతుంది. దాంతోపాటు విజేంద్ర గుప్తా గతంలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన పేరును కూడా సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా పలువురు పేర్లు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అంతిమంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానమంత్రి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసే